ప్రభుత్వంలో ఉంటే ఎలా ఉంటుందో లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష పార్టీకి ఆయన ఆధిపత్యం ఈరోజు ఈ సంవత్సర కాలంలో కూడా ఒక ఎజెండా పెట్టుకున్నాడు, చంపడం పరామర్శ చేయడం. ఇదే ఒక ఎజెండాగా తను తీసుకుని ఈ సంవత్సర కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద విఘాతం కలిగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా పనిచేయడం అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సంఘటన లాస్ట్ టైం మనం చూసుకున్నాము, హెలికాప్టర్ అక్కడ అనంతపురంలోనే దిగి అక్కడ హెలికాప్టర్ లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని అదొక రచ్చ చేయడం. అదేవిధంగా మొన్న రీసెంట్ గా పొదిలి వెళ్లి పొగాకు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడం, ఆఖరికి పోలీసుల మీద మహిళల మీద కూడా రాళ్లు రువే పరిస్థితి కనిపించడం. ఈ రోజు మళ్ళా తిరిగి ఒక బెట్టింగ్ లోని అంటే అతని తాలూకా ప్రమోట్ చేయడం వల్ల మళ్ళీ 24 లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది అని అనేకమైన సర్వేలు చూపించడం వల్ల వాళ్ళ కార్యకర్తలే సుమారుగా 10 కోట్ల వరకు బెట్టింగ్ లో కట్టుకుని ఆ బెట్టింగ్ లో డబ్బులు అప్పులు పాలైపోయి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే నెట్టేస్తూ ఈ రోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ 9వ తారీఖున చనిపోయిన వ్యక్తి, జూన్ 6వ తారీఖున పురుగు మందు తాగి జూన్ 9వ తారీఖు నుంచి చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించడం చూస్తా ఉంటే అతను ఎలాగ ల్యాండ్ ఆర్డర్ విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ జనాల్లో తన తాలూకా ప్రచార ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లియర్ గా చూశాం.